అనంతసాగర్ క్రాస్ అంటే మా మడిపల్లి గ్రామానికి పోవడానికి కూడా ఇక్కడ నుంచి కేవలం 5 కిలోమీటర్లు మాత్రమే ఈ దారి అదే వచ్చేది. ఇది ఇది ఈ దారి మన బోర్డు కూడా ఉంటుంది, అనంతసాగర్ మడిపల్లి అని. ఇలాగే వెళ్తుంటే నా చిన్నప్పటి గురించి ఒకటి పాట ఉండే, దాన్ని డెవలప్మెంట్ చేసి కొత్త బ్రిడ్జ్ చూపిస్తుంది కూడా మీకు. ఇక అది రాతి కట్టడం అప్పట్లో, ఇప్పటికీ అలాగే ఉంది. ఈ మా ఊరు నుంచి వచ్చే వాగు ఇది అన్నట్టు. ఇది పాతది, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము వెనుకతుర్తికి గ్రామానికి ఎంటర్ అవుతున్నాం. ఇది క్రిస్టియన్ సంబంధించిన స్కూల్ ఒకటి, చాలా పెద్దది. ఇక్కడే కొంచెం ముందు పోతే ఆరోగ్య కేంద్రం ఉంటుంది. ఇది సురావన్స్ పోయే దారి. ఇది ఆరోగ్య కేంద్రం. ఇక్కడ ఇప్పుడు సీతాఫలాలు చుట్టుపక్కల గ్రామాలకు తీసుకొచ్చారు. ఇప్పుడు మనం వెనుకతుర్తి బస్ స్టాండ్కి రాబోతున్నాము. వెనుకతుర్తి బస్ స్టాండ్ కూడా ఒకప్పుడు చాలా చిన్నగా ఉండేది, ఇప్పుడు దాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. మీరు చూస్తున్నారు, ఇది బస్ స్టాండ్. బస్ స్టాండ్ ముందు సర్కిల్ చాలా అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది. మీరు అటుగా వెళ్ళినప్పుడు చూడవచ్చు. ఇంకా పూర్తి పనులు కాలేదు. ఇది ఎక్కరుతి యొక్క వైన్స్. మనము ముల్పనలు వెళ్తున్నాము ఇప్పుడు దారిలో. ఇప్పుడు మనం వచ్చేసి ముల్కనూరు వెళ్ళే దారిలో ఉన్నాము, మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఏదైతే వీడియో ఉందో ఇది కూడా 2 భాగాలుగా 2 పార్ట్లుగా మనకు రావడం జరుగుతుంది. ఇది మెడ్కొన్నూరు యొక్క సహాయంతో నడుస్తున్న పెట్రోల్ బంపు. మీకు ఇప్పుడు ముల్కనూరు యొక్క బస్ స్టాండ్ కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్కు. ఇదే బస్ స్టాండ్, ఇక్కడ సర్కిల్. ఇది ఇలాగే కొంచెం ముందుకు వెళ్తే రైట్ సైడ్కు మనము కృష్ణాబాద్ వెళ్ళే దారి. అక్కడ లెఫ్ట్ సైడ్ బస్ స్టాండ్ నుంచి లెఫ్ట్కి వెళ్తే కొత్తకొండ టెంపుల్ వెళ్తాము. సారీ, ఇందాక ఉస్నాబాద్ అని చెప్పాను అనుకుంటా. ముల్కనూరు గ్రామం మనము దాటుతున్నాము ఇప్పుడు. ఈ ఊరు చివరన మనం చూసేది. ఈ ఊరు చివరన కూడా ఇక్కడ కూడా ఒకటి వాళ్ళ సంఘం తరఫున ఐలవ టెంపుల్ ఉంటుంది ఇక్కడ రైట్ సైడ్కి. ఇది చిన్నది. ఇలా దాటితే ఇదే టెంపుల్, మీకు చెప్పాను కదా ఆ టెంపుల్. ఇక్కడ హెచ్పి వంపు. ఇలా కొంచెం ముందుకు పోతే మనకు హుజురాబాద్ వెళ్ళడానికి దారి అది. ఇలాగే ఈ దారిలో వెళ్తుంటే మనకు వంగర క్రాస్ అని వస్తుంది. ఆ వంగర క్రాస్ రోడ్లో మనకు ఒక టెంపుల్ కూడా, ఫేమస్ అయిన టెంపుల్ ఉండడం జరుగుతుంది. ఇది కరెంట్ ఆఫీసు. ఇది పక్కనే వంగర క్రాస్ రోడ్ అని ఉంటుంది విలేజ్ పోవడానికి. ఇక్కడ టెంపుల్ యొక్క బోర్డు కూడా మీరు చూడవచ్చు. టెంపుల్ చాలా బాగుంటుందని చాలామంది చెప్పడం జరిగింది. ఇది గవర్నమెంట్కి సంబంధించిన రెసిడెన్షియల్ హాస్టల్స్. ప్రకృతి చాలా బాగుంటుంది మొత్తం. ముల్కనూరు దాటిన తర్వాత ఇది మన కొత్తకొండ వెళ్ళడానికి మరో మార్గము. ఈ ఏదైతే ఉస్నాబాద్ నుండి వచ్చేవారికి ఇక్కడ చూడండి ఒక్కసారి. ఉస్నాబాద్ మనం వచ్చే ముందు ఆగి ఒక్క నిమిషం పాటు వీడియో తీయడం జరిగింది. ఈ పల్సర్ అమ్మకానికి కలదు. 2023 మోడల్ పల్సర్ 125. కావాల్సిన వారు 9963745333 నెంబర్కి కాల్ చేయగలరు. చూడండి, చుట్టూ కొండలే ఉంటాయి ఇక్కడ. మనకు ఒక వీడియో తీస్తే సరిపోతుంది, తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం తీద్దాము. ఈ రోడ్డు కూడా మొన్న
రోడ్డు వేయడం జరిగింది. 99% అయిపోయినట్టు, ఒక 5% మాత్రమే ఉంది. ఇప్పుడు హుస్నాబాద్కి వచ్చేసాము. ఇక్కడ కొత్త ఒక బంక్ పడ్డది. మళ్ళీ మనకు ఇక్కడ ఫేమస్ ఏంటంటే ఆ ఊరి పేరు వచ్చేసి దాన్ని ఏమంటారు, ఊరి పేరు హుస్నాబాద్కి ఇది ఊరి పేరు చాలా ఫేమస్, మంచిగా పేరు కూడా. దాని పేరు గుర్తుకొస్తలేదు, ఏంటి అది, ఎస్పోతారం. ఎస్పోతారం అనేది విలేజ్కి వచ్చేసాము. ఈ హుస్నాబాద్కి మనం 2-3 కిలోమీటర్స్ దగ్గరలో ఉన్నాం అంతే. ఎస్పోతారం ఇంకో పోతారం కూడా ఉంటుంది కాబట్టి దానికి కూడా ఎస్పోతారం అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. ఇది గవర్నమెంట్ స్కూలు. ఎస్పోతారం అంటే వైన్స్కు ప్రసిద్ధి ఒకప్పుడు. ఇక్కడ ఎందుకు అంటే హోల్సేల్ రేట్లతోటి బాటిల్ పైన కూడా ఒక 50-100 రూపాయల డిస్కౌంట్ ఇచ్చేది. చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలు ఇక్కడికి వచ్చి వాళ్ళకి అవసరమైనంత స్టాక్ తీసుకొని వెళ్ళేది. మన హైదరాబాద్లో బగ్గా వైన్స్ ఎలాగో ఇక్కడ ఎస్పోతారం వైన్స్ అనేది అట్లా ఉండేది. తర్వాత కొన్ని రోజులకు కరీంనగర్లో కూడా పెట్టడం జరిగింది ఈ ఆఫరు. 10-15 ఏళ్ళ కింద, 12 ఏళ్ళ కింద, 2012 ఆ ఏరియాలో. ఇప్పుడు అదే మీకు చూపిస్తా. దీని పక్కనే ఇది కొత్తగా పెట్టింది. దీని పక్కనే అప్పుడు సురా వైన్స్ ఉండేది. ఇప్పుడు అదే వైన్ షాపు, జనరల్ మామూలు రేట్లే, పెద్ద తేడా ఏమి ఉండదు. ఇది మెయిన్ రోడ్. హుస్నాబాద్కి వచ్చేసాము. మన మెయిన్ రోడ్ చూస్తున్నారు మీరు. మళ్ళీ మనము 1 గంట సమయం పాటు కొద్దిగా పని ఉంది ఇక్కడ అని చూసుకొని రిటర్న్ చేయనట్టు అనకుండా మన ఇంటికి మనం బయలుదేరి వెళ్ళాలి. ఇక నైట్ టైం అయింది మనకు. మరి 7:30-8గా వస్తుంది. మరి ఇక్కడ నుంచి బస్సులేమో దొరుకుతాయో అని చెప్పేసి చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే 7:30-8 తర్వాత చాలా బస్సులు హన్మకొండకు చాలా తక్కువ, బస్సు సౌకర్యం ఉండదు. మన అదృష్టం బాగుంటే మనకు 5-10 నిమిషాలనే బస్సు దొరకచ్చు. చూడండి సెంటర్ లైటింగ్ ఎంత బాగుందో, చాలా బాగుంటుంది సెంటర్ లైటింగ్. ఈ మధ్యలో కొత్తగా పెట్టారు కాబట్టి చాలా నీట్గా కనిపిస్తుంది. ఆ వెహికల్స్ కూడా రావడం జరుగుతుంది. చూడండి మరి మన బస్సు వచ్చేస్తుందా లేదా అనేది బస్ కోసం వెయిటింగ్ చేయడం జరుగుతుంది. ఇక వచ్చేస్తే ఎక్కేస్తుంటే మనం వచ్చేసింది, బస్సు కూడా వచ్చేసింది. టికెట్ కూడా మీకు తీసుకోవడం జరిగింది, అది కూడా చూపిస్తాను.